ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇంకా ఫోన్ రాలేదేంటి? నా లెక్క ప్రకారం ఇప్పటికీ ఫోన్ రావాలి కదా. ఎవరు బామ్మ? ఇంకెవరో మీ అమ్మ. ఏంటి ఊర్మిళ? ఏంటమ్మమ్మా, ఇంకక్కడే ఉండిపోతావా? ఇక ఇంటికి రావా? వస్తానులేవే, రేపు వచ్చేస్తాను కదా. సర్లే, నువ్వింట్లో లేకపోయేసరికి నాకు కూడా ఏం తోచట్లేదమ్మమ్మా. నువ్వు తొందరగా వచ్చేసే, ఉంటాను. ఏంటి బామ్మా, మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతావా? సరిపోయింది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుంది నా పరిస్థితి. వెళ్ళకపోతే మీ అత్తయ్య కోపం వస్తుంది, వెళ్తానంటే నువ్వు అలుగుతున్నావు. ఏం చేయమంటావు మనవడా? పార్దు, బామ్మ అంటే అమ్మకెంతో ఇష్టం. ఆవిడింట్లో లేకపోతే అమ్మ తట్టుకోలేదు. ఇన్ని రోజులు ఇక్కడ ఉందంటేనే గ్రేట్. బామ్మని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? అందుకేగా వెళ్ళిపోతానంటే బాధగా అనిపిస్తుంది. మీరే అక్కడికి వచ్చేసేయండిరా. సారీ బామ్మ, మీకు తెలుసు కదా, నీలిమ అక్కడున్నంత వరకు మేము రాము అని. అవును కదా, ఎవరైనా దిష్టిబొమ్మని ఇంట్లో పెట్టరు, ఇంటి బయట పెడతారు. ఊర్మిళ మాత్రం ఇంట్లోనే పెట్టుకుంది. అంతా మన కర్మ. తినండి తినండి తినండి. ఏంటండి, మీరు ఆఫీస్కి వెళ్తున్నారా లేకపోతే మీ ప్రాణ స్నేహితుడింటికి వెళ్తున్నారా? కార్తీక్ రావడం లేదు కదా అని ఆఫీస్కే బయలుదేరాను. నీకిష్టం లేకపోతే చెప్పు, నాకిష్టమైన స్నేహితుడి దగ్గరికే వెళ్తాను. అక్కడికి వెళ్తే ఆనందించేవాళ్లే తప్ప బాధపడేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. వాళ్ళు మనల్ని లెక్క చేయకపోయినా వాళ్ళని మాత్రం నెత్తిన పెట్టుకోవడం మీకు మీ కొడుక్కి బాగా అలవాటైపోయింది. ముంచేవాళ్ళు మంచిగానే మాట్లాడతారు, అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోవాల్సింది నేను కాదు ఊర్మిళ, నువ్వు. నీతో మంచిగా మాట్లాడుతూ నిన్ను ముంచేస్తున్నది నీలిమ. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. వాసు భాను ఎప్పుడు నిజాలే మాట్లాడతారు. అది నేను కార్తీక్ తెలుసుకున్నాం. ఇంటిని నిలబెట్టేవాళ్ళు వాళ్లలా ఉంటారు, ముంచేవాళ్ళు నీలిమలాగా ఉంటారు. ఏంటంకుల్, అనవసరంగా నన్ను బ్లేమ్ చేస్తున్నారు? నేనేం చేశాను? నా తప్పు లేదంటే మీరు నమ్మరా? నిన్ను ఊర్మిళ తప్ప ఎవ్వరూ నమ్మరు నీలిమా. పదే పదే ఇదే మాట చెప్పించుకోకు. సరే ఊర్మిళ, నేను వాసు దగ్గరకు వెళ్తాను. అవసరం లేదు, మనం ఆఫీస్కి వెళ్దాం, పదండి. నీలిమా, నువ్వు వస్తున్నావా? లేదండి, మీరు వెళ్ళండి. పదండి. హలో నీలిమా. నా పేరేం గుర్తు చేయక్కర్లేదు కానీ అక్కడికి ఇంట్లో పరిస్థితి ఏంటో చెప్పు. టెన్షన్తో చచ్చిపోతున్నాను. నేను టెన్షన్తోనే ఎదురు చూస్తున్నాను. ఇక్కడేమీ జరగలేదు, అంతా నార్మల్గానే ఉంది. హే, ఏం మాట్లాడుతున్నావు? కార్తీక్ ఏమీ అనలేదా? ఏమన్నారో తెలియడానికి హాస్పిటల్కి వెళ్ళిన కార్తీక్ వస్తేనే కదా. ఏంటి, ఇంకా కార్తీక్ రాలేదా? హాస్పిటల్లోనే ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? కార్తీక్, వాట్ ఇస్ దిస్? ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా? బాగా అర్థం అవుతుంది డాక్టర్. ఇవి తప్పుడు రిపోర్ట్స్. వీటిని చింపకుండా ఇంకేం చేయమంటారు? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అవి ఎవరో కల్పించి రాసినవి కావు. ల్యాబ్ రిపోర్ట్లో టెస్ట్ చేస్తే వచ్చినవి. అవి చూసి ముందు నేనే షాక్ అయ్యాను. అందుకే మీతో మాట్లాడాలి అని రమ్మని చెప్పాను. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ తప్పుగా ఇచ్చిందని చెప్తున్నాను. కార్తీక్, మా ల్యాబ్లో 99.9% కరెక్ట్గా వస్తుందని నేను స్ట్రాంగ్గా చెప్పగలను. చూసారా డాక్టర్, 100% కరెక్ట్గా వచ్చిందని మీరు చెప్పట్లేదు. ఇట్స్ ఎనఫ్ కార్తీక్. ఎవ్వరూ అలా చెప్పరు.
కానీ ఇదే హాస్పిటల్లో కొన్ని వందల మందికి మేము టెస్ట్ చేశాము. ఎప్పుడూ ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఈ రిపోర్ట్స్ నా చేతికొచ్చాక నీకంటే ముందుగానే నేను క్రాస్ చెక్ చేసుకున్నాను. ఎక్కడా ఎలాంటి మిస్టేక్ జరగలేదు. ఈ రిపోర్ట్ కరెక్ట్ అని తెలిసాకే నీకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను. ఏదైనా అయ్యుండొచ్చు డాక్టర్. మీ రిపోర్ట్స్ ఏం చెప్పినా నా భాను ఏంటో నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, నా భాను ప్రెగ్నెంట్ కాదు అని. మా ఇద్దరికి పెళ్లి జరిగింది, కానీ మేమెప్పుడు ఒకటి కాలేదు. అలాంటప్పుడు తను ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది? ఈ రిపోర్ట్స్ అన్ని నేను ఎలా నమ్మాలి? మీరు చెప్పేది నిజమే కార్తీక్, కానీ ప్లీజ్ డాక్టర్, నా భాను తప్పు చేసిందని మీ ఉద్దేశమా? నిప్పుకైనా చెదపడుతుందేమో, కానీ నా భాను తప్పు చేయడం అనేది కల్లో కూడా జరగదు. అలాంటిది నా భానుని మీరు చూపించిన కాగితాలు చూసి ఎలా అనుమానించమంటారు? 100% మీ రిపోర్ట్స్ తప్పని నేను గట్టిగా చెప్పగలను. నేను భానును అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించుకున్నట్టే అవుతుంది. ఒకసారి ఇలాగే అపార్థాలతో లేనిపోని మాటలు విని తప్పు చేశాను. తనను దూరం చేసుకున్నాను. ఇప్పుడు దేవుడు వచ్చి చెప్పినా కూడా తన విషయంలో నేను నమ్మను. కావాలంటే మళ్ళీ టెస్ట్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓకే కార్తీక్, కూల్. కానీ తన్నెలా తీసుకొస్తావు? ఈ విషయం చెప్పకుండా తనని తీసుకురాగలవా? తప్పకుండా తీసుకొస్తాను. ఈ రిపోర్ట్స్ తప్పని నిరూపిస్తాను. పెద్దయ్య, కాపీ ఏమైనా తీసుకురమ్మంటారా? వద్దురా. ఎక్కడికి తల్లి? ఏదో తయారై వెళ్తున్నట్టున్నావు. అవునా, బయటికి వెళ్తున్నాను. అదేంటి బాణమ్మా, నీకు ఒంట్లో బాగాలేదు కదా, ఇప్పుడు బయటకు వెళ్తే ఎలా? బాలేదని కూర్చుంటే పెళ్లి పనులు ఎలా అవుతాయి? పెళ్లి పనులు అయిపోతాయి గాని ఒంట్లో బాలేకపోయినా వెళ్తే ఇంకా ఎక్కువ అవుతుంది. పూర్తిగా తగ్గాక అన్ని పనులు చేసుకోవచ్చు. ముందు కూర్చో. ఈ జ్యూస్ తాగు. తాగు. కార్తీక్ హాస్పిటల్కి వెళ్ళి ఇంకా రాలేదేంటి? రిపోర్ట్స్లో ఏం వచ్చాయో ఏంటో. నాన్నా, నాకేం కాలేదు. అదే చెప్తూ ఉంటే మీకెవరికీ అర్థం కావడం లేదు. ఆయన రిపోర్ట్స్ కోసం వెళ్లారు కదా, ఆయన రిపోర్ట్స్ తీసుకొచ్చాక మీకే తెలుస్తుంది. అప్పుడు అర్థమవుతుంది నాకేం కాలేదు అని. చాలా సంతోషమేనమ్మా, కానీ రిపోర్ట్ వచ్చేంత వరకు మాకు టెన్షన్గానే ఉంటుందిగా. అదిగో అల్లుడు బాబు వస్తున్నారు. బాబు, ఏవండి, రిపోర్ట్స్లో ఏమొచ్చిందోనని వీళ్ళంతా టెన్షన్ పడుతున్నారు. అంతా నార్మలే కదా? సరే సరే, ఏదో పని ఒత్తిడి వల్ల అలా కళ్ళు తిరిగి పడిపోయాను. నాకేదో అయిపోయిందని మీరందరూ కంగారు పడ్డారు. ఇప్పుడు ఏమంటారు నాన్న? నువ్వు కాస్త ఆగమ్మా. బాబు, డాక్టర్ గారు ఏం చెప్పారో చెప్పయ్యా. అదే మావయ్య, డాక్టర్ గారికి కూడా అర్థం కాలేదు. రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే వచ్చాయి. నాకు తెలుసండి, నాకున్నట్టుండి అలా అయ్యేసరికి వీళ్ళందరూ భయపడ్డారు. లేదు బాను, ఎంత అలసట వల్లనైనా ఇలా జరగకూడదు. అందుకే డాక్టర్ గారు ఇంకోసారి టెస్టులు చేయాలని నేను తీసుకొని రమ్మన్నారు. మళ్ళీ టెస్టా? ఏంటి బాబు, మీరేదైనా దాస్తున్నారా? లేదు మావయ్య, అనవసరంగా కంగారు పడుతున్నారు. ఆడవాళ్ళు కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదా అని. అందుకే మరికొన్ని టెస్టులు చేస్తే మంచిది అన్నారు. అందులో తప్పేం లేదు కదా. మీరేమంటారండి? టెస్టులు చేయించుకుంటే మంచిది అంటాను. సరే అయితే పదండి, ఇప్పుడే టెస్టులు చేయించుకుని అట్నుంచట మా ఆఫీస్కి వెళ్ళి అక్కడ పెళ్లి కార్డులు ఇచ్చేసొద్దాం. సరే, పద వెళ్దాం. జాగ్రత్త అమ్మా.
ఇంకా రాకపోవడం ఏంటి? భాను విషయంలో నా లెక్క తప్పిందా? అక్కడ ఇంకేమైనా జరుగుతుందా? ఎలా తెలుసుకోవాలి? ఏం ఆలోచిస్తున్నావు నీలిమా? ఏం లేదాంటీ. రా కూర్చో. హలో నీలిమా, నేను వరుణ్ణి. ఎవరు? మా ఫ్రెండ్ ఆంటీ. ఇప్పుడే వస్తాను. చెప్పవి. ఏంటి నాకు ఫోన్ చేసావు? అదేంటి అలా అడుగుతున్నావు? నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏమైనా ఉందా? జస్ట్ పరిచయమే కదా. నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకు నీలిమా. నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. కార్తీక్ కోసం నువ్వు పడుతున్న గొడవలన్నీ నాకు తెలుసు. ఇప్పుడు నువ్వే నన్ను బయటకు తీసుకురావాలి. లేదంటే లేదంటే ఏం చేస్తావు? నేను కూడా నీలాంటివన్నీ నీలిమా. అందుకే ముందు జాగ్రత్తగా నువ్వు నాతో ఫోన్లో మాట్లాడినవన్నీ రికార్డింగ్ పెట్టాను. పార్దు చాందినీల మధ్య చిచ్చు పెట్టడానికి నువ్వు మాట్లాడిన మాటలన్నీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. అవి పార్దుకి ఉర్మిళాదేవి గారికి పంపించానంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. నన్ను బయటికి తీసుకొస్తే నీకు ఏదో విధంగా సహాయపడతాను. లేదంటే నేనేం చేస్తానో చెప్పక్కర్లేదనుకుంటా. ఉంటా. వీడు హెల్ప్ అవుతాడనుకుంటే పెద్ద తలనొప్పి అవుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మరేం పర్వాలేదమ్మా. 3rd మంత్ వచ్చింది కదా, కొద్దిగా నీరసంగా అనిపిస్తుంది. ఒకసారి అల్ట్రాస్కానింగ్ చేయిస్తే సరిపోతుంది. సిస్టర్, తనని ల్యాబ్ కి తీసుకెళ్ళు. ఓకే మేడం. రిపోర్ట్స్ వచ్చాక చూద్దాం. రండి. ఓకే. డాక్టర్. హలో డాక్టర్. రామ్మ భాను, కూర్చో. ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉన్నాను డాక్టర్. అయినా కొంచెం కళ్ళు తిరిగినందుకే ఎన్నిసార్లు రావాలా? చూడు భాను, చాలా మంది చేసే తప్పిదే. చిన్నది కదా అని హెల్త్ విషయంలో నెగ్లెక్ట్గా ఉంటారు. అదే ఒకసారి ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, అరే ఆ రోజే మనం డాక్టర్ని కలిసి ఉంటే బాగుండేది కదా అని. ఇలా నేనెంతమందిని చూసుంటాను. అందుకే హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు అంటాను. మీరు చెప్పింది నిజమే మేడం, నేను ఒప్పుకుంటాను. కాకపోతే నేనేం అనారోగ్యంతో లేను. మొన్న చెక్ చేసినప్పుడు మీరే నథింగ్ టు వరీ అన్నారు కదా, అందుకే అడిగాను. ఏమీ లేదు భాను, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందుకే ఇంకోసారి టెస్ట్ చేద్దామని రమ్మన్నాను. నీరసం తగ్గిందా? కొంచెం బెటర్గానే ఉంది డాక్టర్. ఆకలిలా ఉంది? ఏం తిన్నా వికారంగా ఉంది. వామిటింగ్ అయ్యేలా ఉంది. పుల్లగా ఏమైనా తినాలనిపిస్తుందా? పుల్లగా తినాలనిపించడానికి నేనేమైనా ప్రెగ్నెంట్నా? మేమిద్దరం కలిసి వచ్చినందుకు మీకు అనుమానం వచ్చిందేమో. సరే, వెళ్ళి ఆ బెడ్ మీద పడుకో. ఎందుకు డాక్టర్? డైజెషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దామని. ఏంటి డాక్టర్? కొన్ని టెస్టులు చేయాలి, మళ్ళీసారి చేద్దాం. మొన్న రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చాయన్నారు కదా, మళ్ళీ టెస్ట్లు? నిజమే భాను, అసలు ప్రాబ్లం ఏంటో రెక్టిఫై అవ్వాలి కదా. అందుకే
థైరాయిడ్, హెచ్బిఏవన్సీ లాంటి టెస్టులు కొన్ని చేయాలి. వీటిలో కూడా ఎలాంటి ప్రాబ్లము లేకపోతే హ్యాపీనే కదా. అసలు సంగతి మీకు తెలియదనుకుంటా. మా ఇంట్లో మా అక్క పెళ్ళుంది మేడం. ఆడపిల్ల పెళ్ళంటే ఎన్ని పనులుంటాయో మీకు తెలుసు కదా. ఆ పనుల్లో పడి నేను సరిగ్గా తినలేదు, ఎక్కువసేపు నిద్ర కూడా పోలేదు. అటు ఇటు తిరగడం వల్ల, ఇంట్లో పెళ్లి పనుల వల్ల అలసిపోయి కళ్ళు తిరుగుతున్నాయి. అంతేకాని నాకే రోగం లేదు. ఆ పనుల్లో పడి నేను సరిగ్గా తినలేదు, ఎక్కువసేపు నిద్ర కూడా పోలేదు. అటు ఇటు తిరగడం వల్ల, ఇంట్లో పెళ్లి పనుల వల్ల అలసిపోయి కళ్ళు తిరుగుతున్నాయి. అంతేకాని నాకే రోగం లేదు. ఈయనకి నా మీదున్న అతి ప్రేమ వల్ల నాకేదో అయిపోతుందని టెన్షన్ పడుతున్నారు. పోనీ అదే అనుకో, కానీ ఆ మాట డాక్టర్ గారు చెప్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది కదా. ప్లీజ్ బాను, నా కోసం. సరే, మీ ఇష్టం. నీకు నేనే స్వయంగా ల్యాబ్లో టెస్టులు చేస్తాను, పదమ్మా. రండి. ఎక్కడికి బాను? అదేంటండి అలా అడుగుతారు? దిలీప్ సార్కి ఇద్దరం కలిసి కార్డిద్దాం అనుకున్నాం కదా. మా ఆఫీస్ ముందు కార్ ఆపి ఎక్కడికైనా అడుగుతున్నారేంటి? మర్చిపోయాను బాను. ఏంటండి, హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరు అదోలా ఉన్నారు. ఏమైంది? ఏమీ లేదు బాను, రిపోర్ట్స్ ఎలా వస్తాయని ఆలోచిస్తున్నాను. మీరు అనవసరంగా భయపడకండి. మీ భయం చూసి మళ్ళీ టెస్ట్లు అంటారు. నాకేం కాదు, మీరు రండి. సార్ నమస్తే. రామాబాను నమస్తే, బాగున్నారా? దిలీప్ సార్ లేరా సార్? సార్ అర్జెంట్ మీటింగ్ ఉంటే బెంగళూరు వెళ్ళారమ్మా. అయ్యో అవునా సార్, మా వారు కార్తిక్ గారు. హలో. దిలీప్ సార్ పిఏ అండి. అయ్యో, ఆయన నాకెందుకు తెలీదమ్మా, ఊర్మిళాదేవి గారి అబ్బాయిగా అందరికీ తెలుసు. రండమ్మా, సార్ క్యాబిన్ లో కూర్చొని మాట్లాడుకుందాం. లేదు సార్, ఇంకా చాలా మందిని పిలవాలి. మన స్టాఫ్ కి పెళ్లి కార్డులు ఇద్దామని వచ్చాము. మీరు కుటుంబ సమేతంగా తప్పకుండా రావాలి సార్. సార్ కూడా మరీ మరీ చెప్పండి, నేను తర్వాత ఫోన్ చేస్తాను. తప్పకుండా వస్తానమ్మా. మీరిద్దరూ జంటగా రావడం, కలిసి శుభలేఖ ఇవ్వడం చూడ్డానికి చాలా బాగుందమ్మా. మీరిద్దరూ హ్యాపీగా ఉండాలని మీ నాన్నగారు ఎప్పుడూ కోరుకునేవారు. మీరన్నది నిజమే సార్. ఇన్నాళ్ళు నేనే ఈయనకి దూరంగా ఉన్నాను. నన్ను నేనే కోల్పోయినట్టు బతికాను. ఈయన నా పక్కనుంటే ఏదో తెలియని ధైర్యం నాకు తోడుగా ఉన్నట్టుంది. అదేనమ్మా భార్యాభర్తల బంధం. భార్యకు కష్టం వస్తే నేనున్నాను అని భర్త నిలబడతాడు. భర్తకి బాధ వస్తే భార్య ఓదార్పు అవుతుంది. వారిద్దరూ కలిసి ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది. నిజం సార్. భానుని ప్రేమించాక, భాను నాకు దగ్గరయ్యాక భాను గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఇన్నాళ్ళు భానుని దూరం చేసుకుని ఎంత తప్పు చేశానో నాకిప్పుడే అర్థమవుతుంది సార్. గడిచిపోయిన గతం గురించి వదిలేయండి. అది ఒక పీడకల అనుకోండి, కానీ భవిష్యత్తును మాత్రం ఒక అందమైన రంగుల కలలా మార్చుకోండి. అప్పుడు మీలాగే మీ జీవితం కూడా చూడముచ్చటగా ఉంటుంది. కలిసి ఆనందంగా ఉండండి. భాను మేడం ఎలా ఉన్నారు మేడం? చూస్తున్నారు కదా ఎలా ఉన్నానో. ఇప్పుడు చాలా బాగున్నారండి. ఎప్పుడు మీరు ఇలాగే సంతోషంగా ఉండండి. అమ్మా భాను, నాకు కొంచెం వర్క్ ఉంది, మీరు మాట్లాడుతూ ఉండండి. నైస్ టు మీట్ యు. నైస్ మీటింగ్ యు సార్. ఏవండి, వీళ్ళందరికీ కూడా కార్డ్స్ ఇవ్వండి. ఇదిగోండి, తప్పకుండా రండి. అలాగే, తప్పకుండా రండి. సరేనమ్మా. మీరు కూడా తప్పకుండా రండి. సరే మేడం. ఓకే సార్. బాను, ఏమైంది బాను? కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించిందండి, అంతే. ఏంటమ్మా, ఏమైనా శుభవార్త?
అంటే ఇద్దరూ కలిశారు కదా, తొందరలోనే ముగ్గురు అవుతారులేండి. ఏంటి మేడం అలా అంటున్నారు? మీకు నా గురించి, నా కుటుంబ పరిస్థితుల గురించి తెలుసు కదా. ఇప్పుడు మేమిద్దరం కలుసున్నంత మాత్రాన నేను కడుపుతో ఉన్నట్టు కాదు కదా. పరిస్థితులన్నీ తెలిసే మీరు ఇలా అడుగుతున్నారేంటి? క్షమించమ్మా, తప్పుగా అనుకోకు. సరేలేండి. ఒక్క నిమిషం. హలో, చెప్పండి డాక్టర్. రిపోర్ట్స్ వచ్చాయి కార్తీక్. ఏమొచ్చాయి మేడం? భాను అంతా నార్మల్ అనే కదా? సారీ కార్తీక్, షీఈస్ ప్రెగ్నెంట్. తను కడుపుతో ఉంది. నేనే చూసుకోవాలా? ప్రెగ్నెంటా? ఏంటండి ఇది? సమాధానం నువ్వు చెప్పాలి భాను. నీకు కార్తీక్కి పెళ్ళైనా మీరిద్దరూ భార్య భర్తలుగా ఉండడం లేదు. మరి అలాంటప్పుడు నువ్వు తల్లివవుతున్నావంటే తప్పు నీది కాకపోతే ఇంకెవరిదవుతుంది? నేను తప్పు చేశానని మీరు కూడా అనుకుంటున్నారా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.